హాయ్ అందరికీ హాయ్ అండి. నేను మీకు బ్యాక్ సైడు బంతి లాంటి ఫ్లవర్ ఎలా కుట్టాలండి చూపిస్తానండి. వచ్చేయండి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రౌండ్గా కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసులు కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నేను మడత పెడుతున్నాను కదండి, సో అలా మడత పెట్టి ఒకటి వచ్చేసి ప్లెయిన్గా తీసుకోండి. దానిపైనుంచి అలా మడత పెట్టుకుంటూ ఒకటి ఒకటి సూదికి గుచ్చేయండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని రౌండ్ షేప్లో, కలర్గా కావాలంటే కలర్గా నేను చూపిస్తున్న విధంగా గుచ్చేయండి. లేదంటే ఒకే కలర్ కావాలంటే ఒకే కలర్ తీసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. నేనైతే కలర్గా పెడుతున్నాను. సో మీకు అలా ఒకే కలర్ కావాలంటే ఒకే కలర్ తీసుకోండి. నేనైతే 2 కలర్స్ తీసుకొని పెడుతున్నాను. చూడండి, ఇటువైపు ఎలా పెట్టాం కదా, మళ్ళీ యాజ్టీస్ తిప్పేసిన తర్వాత ఇంకో కుట్టేసుకుంటున్నాను. సేమ్ అలా నేను చూపించిన విధంగా లాగేసుకోండి. రివర్స్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్టీస్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే సూదికి అన్నీ కుచ్చేసుకోండి. ఊరి చుట్టూ మొత్తం రౌండ్గా. ఒకదాని తర్వాత ఒకటి అలా మొత్తం గుచ్చేయండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బ్యాక్ సైడ్కి బంతుల్లాగా ఫ్లవర్స్ టైపు వస్తుందండి. చూడండి, మొత్తం వచ్చేసుకున్నాను కదా. మళ్ళీ సెంటర్లో నుంచి అటు ఇటు కుట్లు లాగేయండి, కుట్టేయండి. కొంచెం ఫిట్గా ఉండడం కోసం కొంచెం ఎక్కువగానే కిందకి పైకి నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. కుట్టేసుకొని మామూలు ముడేస్తాం కదండి, సేమ్ యాజ్టీస్ అలాగే ఏదో ఒక పక్క ముడి వేసేయండి. చూడండి, రెడీ అయిపోయింది. ఫైనల్గా క్లాత్ అయితే క్లాత్, తాడు ఉంటే తాడు సెంటర్లో పెట్టి కుట్టేసేయండి. ఆ తాడుకి సూది గుచ్చుకునేలాగా కుట్టేయండి, లేదంటే మళ్ళీ ఊడిపోద్ది. నేను చూపిస్తున్నాను కదండి. సో సెంటర్లో పెట్టి సేమ్ అలాగే యాజ్టీస్ అటు ఇటు 2 వైపులా కుట్టు పడేలాగా వేసుకోండి. సూదితో కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది, మిషన్తో అయితే ఇలా కుట్టడం కష్టం. ఫైనల్ అయితే ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటండి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.